హాయ్ అండి. మనం వంటకి పచ్చిమిరపకాయలు కట్ చేస్తాం కదా, ఇవైతే కారం అయిపోతూ ఉంటాయి చూడండి. ఇలా కట్ చేస్తాము, చేతులకైతే మంట అయిపోతూ ఉంటాయి ఇవి. అలా కాకూడదంటే ఒక టిప్ చెప్తాను మీకు. చూడండి, ఇప్పుడైతే మనకి వంట నూనె ఉంటుంది కదా, ఆ వంట నూనె అయితే ఇదైతే ఆయిల్లో తీసుకొనేసి చేతులకైతే ఇలా పెట్టుకొనేసేయాలి. చేతులు పెట్టుకొనేసి తర్వాత కట్ చేస్తే ఇది మంట అనేది ఉండలేదు. అంటే కొద్దిగా వేసుకొని చేతులకి ఇట్లా రాసుకొనాలా, లేదంటే జారుతుంది. చాకు జాగ్రత్తగా కట్ చేయాలి మనము. ఏమైనా మిస్ అయితే చేతి మీద వచ్చేస్తుంది కదా ఆయిల్. ముందునే ఇలా కట్ చేసి అంతా అయిపోయినాక మనము వాటితో అయితే చూడండి, ఏమైనా కట్ చేయని కూడా ఏం వేయలేదు, మంట అనేది వేయలేదు. మిరపకాయలు అయితే కట్ చేసినాక అయిపోయినాక డెటాల్ వేసుకొనేసి చేతిలో అట్లా అడ్వర్ట్ చేసేసుకుంటే అస్సలు మంట కాదు. ఇలా ట్రై చేయండి, టిఫిన్ ఫాలో అవ్వండి మీరు కూడా, లేదంటే చేతుల మంట. సెకండ్ టిప్, ఇవైతే ఉంటాయి కదా శంఖం పూలు ఇవైతే శివునికి చాలా ఇష్టం కదా. ఇవి శివునికి పెడతా ఉంటాము, కానీ మనకు కూడా చాలా హెల్త్కి మంచిది ఇవైతే చూడండి. మనకి మతిమరుపు అనేది ఉంటుంది కదా, పిల్లలు మర్చిపోతూ ఉంటారు ఏదైనా, కానీ మనము మర్చిపోతూ ఉంటాము. అలా ఉంటే గిన మనం రోజు ఇట్లాంటి శంఖం పూలు అనేది తీసుకొని వచ్చేసి రోజు కాకు పెట్టేసి వీటిని బాగా టీ మాదిరి చేసుకొనేసి వీటితో ఇలాగా చేసుకున్నాను. పీక్కొని వచ్చేసి వాటిని నీట్గా నీళ్ళలో కడిగేసేయాలి. ఫస్ట్ నీళ్ళలో కడిగేసుకొని వాష్ చేసుకొనేసి వీటికైతే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో అయితే నీళ్ళు వేయాల. కొన్ని నీళ్ళు వేసేసి ఇప్పుడైతే ఈ శంఖం పూలు అయితే వేసేయాల. శంఖం పూలు వేసేసుకొనేసి చూడండి, వీటిలో ఉడికించుకోనాల. ఉడికిన తర్వాత టీ లాగా అయిపోతుంది. ఇది రోజు ఇలా తాగుతూ ఉంటే మనకి టీ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మతుమరుపు అనేది ఉండదు. తర్వాత వచ్చేసి మనకి ఫేస్ కూడా బాగా గ్లో ఉంటుంది. ఇది రోజు ఇట్లా తాగుతూ ఉంటే గ్లామర్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. ఒక గ్లాస్లో అయితే గోరువెచ్చగా ఉన్నట్లే ఇలా మనము ట్రైనర్తో ట్రై చేసుకోవాలా. కొద్దిగా నిమ్మరసం వేసేయాలి దాంట్లోకి. అయితే హనీ ఉంటుంది కదా, హనీ ఒక స్పూన్ హనీ అయితే వేసేసుకోనాలా. హనీ వేసి బాగా ఒక స్పూన్ అంతా హనీ వేసుకోనాలా. వేసుకొనేసి బాగా మిక్స్ చేసుకోనాలా. ఇది మతిమరుపు అనేది ఉండే వాళ్ళకి రోజు ఇట్లా శంఖం పూలు అనేది వాడుతూ ఉంటే ఈ మతిమరుపు ఉండదు. రోజు ఒక గ్లాస్ అయితే తాగేస్తా అంటే మనకి బాగుంటుంది, మతిమరుపు అనేది ఉండలేదు. థర్డ్ టిప్ చూడండి, ఇదైతే ఉల్లిపాయ వెల్లుల్లి. దీన్నైతే మనం తీసుకుందాము. ఇంట్లో బల్లులు బద్దింకులు ఉంటాయి కదా, వాటి కోసము మనము ఏం టిప్ చేసినా కూడా పోవు కదా. ఇవైతే ఇప్పుడు ఈ టిఫిన్ ఫాలో అవుతే బద్దింకులు బల్లులు అనేది పోతూ ఉంటాయి, ఎక్కడ తిరుగుతాయో అక్కడ. ఇదైతే చేసేసి ఈ రెమెడీ మనము అక్కడ పెట్టేస్తే అవి తినేసి చచ్చిపోతాయి. ఇవి తురిమేది తీసుకొనేసి వెల్లుల్లి ఉల్లిపాయ రెండు బాగా ఇట్లా అంతా ఇట్లా చేసుకోనాల. ఇది తురిమేసుకొనేసి ఇది రసం అనేది బాగా కొంచెము తగలాల దానికి. రసం అనేది తింటే అవి చచ్చిపోతాయి, ఆ స్మెల్కి అదంతా తినేస్తే చచ్చిపోతుంటాయి కదా. ఇవైతే చూడండి, వెల్లుల్లి అయితే తురిమేస్తున్నాను కూడా, ఉల్లిపాయ ఇది కూడా అంత ఇట్లే తురిమేస్తే మనకి ఇవి రెండు బాగా మిక్స్ అవుతాయి పేస్ట్ లాగా. ఇంతేనండి, ఇట్లా తురిమేస్తే అయిపోతుంది. కొద్దిగా తురుముకొనేయాల. ఆ బొల్లులు బద్దింకులు ఎక్కడ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయో ఆ ప్లేస్లో అయితే ఇది మనము యూజ్ చేస్తే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ రెండు మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనకి చపాతీ పిండి ఉంటుంది కదా, చపాతీ పిండి కొద్దిగా ఒక స్పూను 2 స్పూన్లు అంతా తీసేసుకోనల్లా. దాంట్లోకి వేసేసుకొని వెనిగర్ ఉంటుంది ఇంట్లో, వెనిగర్ అనేది కొద్దిగా వేసేసి దానికి ఎంత సరిపడో అంత వేసేయాల. ఇవంతా వేసి బాగా మిక్స్ చేసేయాల. బాగా కలిపేస్తే చూడండి ఇట్లా అయిపోతుంది. ఇదైతే బాగా యూజ్ అవుతుంది, మీరు కూడా ట్రై చేయండి. లేదంటే బద్దింకులు బల్లులు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి ఇంట్లో, ఎక్కడ చూసినా ఉంటాయి, గలీజ్గా ఉంటాయి. సామాన్ల పైన అంతా పడతాయి, స్టవ్ పైన అంతా ఎక్కువ వంటగదులని ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. ఇలా ఉండ్లుండ్లు అయితే కట్టేసి అవి ఎక్కడ ఉంటాయో అక్కడ ఇలా ఉండ్లుండ్లు పెట్టేస్తే అవి తినేసి చనిపోతూ ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి, టిఫిన్ ఫాలో అవ్వండి. టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.